తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకొంట గ్రామ శివారులో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యం ఒకటి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళుతున్నటువంటి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మీరు చూస్తూ ఉన్నారు, మొత్తం అద్దాలు ధ్వంసం అయిపోయినాయి. ఇక్కడ చూడండి, ఒక 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 ఐరన్ రాడ్ లోపలికి, బస్సు లోపలికి చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగిందో ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. రాత్రి ఇక్కడ హైదరాబాదులో బయలుదేరినటువంటి ఆ బస్సు సరిగ్గా ఉదయం 4 గంటల సమయం అవుతుందండి. 4 గంటల సమయం అవుతుంటే ఈ దొరకొంట శివారు, ఎక్కడ కోదాడ మండలం దొరకొంట శివారు గ్రామానికి వచ్చేసరికి అక్కడ ఒక లారీ రోడ్డు మీద ఒక పక్కకి ఆగుంది. ఆ లారీలో ఐరన్ సామాగ్రి ఉందండి. ఐరన్ సామాగ్రితో ఫుల్ లోడెడ్గా ఉన్నటువంటి లారీ రోడ్డు పక్కన వాళ్ళు ఆపున్నారు. అయితే చూసుకొని వెళ్ళాల్సినటువంటి ఈ ప్రైవేటు బస్సు ట్రావెల్స్ చూసుకొని వెళ్ళాల్సినటువంటి ఈ బస్సు డ్రైవరు మరి నిద్రమత్తులో ఉన్నాడా, ఎట్లా ఉన్నాడో తెలియదు, కానీ కనీసం వాళ్ళు సైడ్కి పెట్టారు. దాన్ని ఏమాత్రం గమనించకుండా మళ్ళీ ఫాస్ట్గా వస్తున్నాడు. అతి వేగం, నిర్లక్ష్యం, నిద్రమత్తు. సో ఈ కారణాలతోనే ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టాడండి. బలంగా ఢీకొట్టడంతో ఆ ఐరన్ రాడ్లు ఉంటాయి కదా, రాడ్లు ఒక్కసారిగా బస్సు లోపలికి చొచ్చుకొని పోయి, అద్దాలు పగిలిపోయి లోపల చొచ్చుకొచ్చి పక్కన కూర్చుంటారు కదా లేడీసు, వాళ్ళ మీదకి ఒక్కసారిగా ఆ రాడ్లన్నీ కూడా దూసుకుపోయి తలలో గుచ్చుకొని చనిపోయారు. స్పాట్లోనే చనిపోయారు. ప్రమాదం ఇట్లా జరిగిందో లేదో ఉదయం 4 గంటలకి ఆన్ ది స్పాట్ 6 చనిపోయారండి. ఈ 6లో 5 మహిళలే ఉన్నారు. ఎందుకంటే ముందు వరుసలో లేడీస్ కూర్చుంటారు కాబట్టి, ముందు సీట్లలో లేడీసే కూర్చుంటారు కాబట్టి వాళ్ళు ప్రమాదానికి గురయ్యారు. అసలు ఆ ఐరన్ రాడ్లో ఉండటం చేత ఆ లారీలో అవన్నీ లోపలికి దూసుకొని గుచ్చుకోవటం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంది. 20 మందికి గాయాలయ్యాయి. 6 స్పాట్లోనే చనిపోయారు. ఈ 6లో 5 మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. అది అంటే ఈ ఘటనకు సంబంధించి వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే అక్కడ జిల్లా ఎస్పీ కావచ్చు, జిల్లా కలెక్టర్ వేగంగా స్పందించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళకి ఫోన్ చేసి వెంటనే మీరు ఆసుపత్రికి వెళ్ళండి, కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. హాస్పిటల్కి వెళ్ళండి, హాస్పిటల్ అక్కడ ఇంకా క్షతగాత్రులు ఎవరైతే గాయాల పాలయ్యారో 20 మందికి ఇంకా గాయాలయ్యాయి. వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. మెరుగైన వైద్యం అందించేందుకు అక్కడ ఆసుపత్రుల్లో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు అధికారులు. చూడండి ఎంత ఎంత బాధాకరం చూడండి. ఈ ప్రమాదం, ఈ దృశ్యం చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. రోడ్డు మీద ప్రమాదాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అర్ధరాత్రి సమయం 12 గంటల నుంచి మొదలుపెట్టి తెల్లవారుజామున 4 గంటలకి, 5 గంటలకు, 6 గంటలకి ఇట్లా చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణం నిర్లక్ష్యం, అతివేగం. మనకేం కాదులే, మనకేమవుతుంది, ఇష్టారీతిన 120 కిలోమీటర్లు, 140 కిలోమీటర్లు పరిమితికి మించి వేగంగా పోతూ ఉంటారు. మ్యాక్సిమం రోడ్డు ప్రమాదాలు నిద్రమత్తు వల్ల జరుగుతాయండి. దట్టు మళ్ళీ అతివేగం. జస్ట్ ఏముంది, కళ్ళు ఇట్లా ఆర్పితే బస్సు ఎడిపోతుందో తెలియదు కదా. కళ్ళు ఇట్లా ఆర్పితే ముందేమొస్తుంది, పక్కనే ఉంది, ఏమీ తెలియదు. ఒక్కసారి ఇట్లా టర్న్ అయిపోతుంది, ప్రమాదాలు జరిగిపోతాయి. లోపల ఉన్నటువంటి ప్రయాణికులు, వాళ్ళ కుటుంబాలు దినదిన గండంగా అంతే. బస్సు ఎక్కితే డ్రైవర్లు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే జీవితాలు మొత్తం కూడా నాశనమే కదా. ఇక్కడ 6 చనిపోయారు, 6 కుటుంబాలు, ఇంకా తీవ్ర గాయాలతో కొంతమంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నారు. సాఫీగా ప్రయాణం జరిగి ఇంటికి వెళ్ళిపోతాము. ఉదయం 9 గంటలకల్లా ఏలూరులో చేరుకోవాలి, ఈ బస్సు ఏలూరుకు చేరుకోవాలి. కానీ ఉదయం 4 గంటలకి ప్రమాదం జరగడంతో వెంటనే ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా హుటాహుటిన బయలుదేరి కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్లు కూడా చేసి నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు, చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి అంతే, దేవుడి దెబ్బల్లో బతికానని చెప్పి ఇట్లా వాళ్ళు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుకుంటున్నట్టు పరిస్థితుంది. ఇక్కడ ఇంకొక ఘోరమైనటువంటి విషయం ఏంటంటే, డ్రైవర్ ఉన్నాడు కదా, బస్సు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు. డ్రైవర్కి ఏం కాలేదు. ఈ ప్రమాదం అర్థమైపోయిన తర్వాత వెంటనే అక్కడ దిగేసి మెల్లగా జారుకున్నాడు అనమాట. అతని పేరు మల్లికార్జున్ అంటే డ్రైవరు. సో పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడున్నాడు పట్టుకునే ప్రయత్నం జరుగుతోంది. కానీ ప్రమాదాలు మాత్రం చాలా దారుణంగా జరుగుతూ ఉన్నాయి. కేవలం నిర్లక్ష్యమే ఒకటే కారణం. మన గతంలో కూడా రవాణా శాఖ అధికారులు కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారించడం కోసం
రోడ్ల మీద ఏ విధంగా ప్రయాణికులతో వెళ్ళాలంటే, ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గతంలో కాలిపోయి 19 మంది 20 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. సో అప్పుడే రవాణా శాఖ అధికారులు కొన్ని ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా పెట్టారు. డ్రైవర్లందరినీ పిలిచారు. డ్రైవర్లు ఎట్లా ఉండాలి, వాళ్ళు గమ్యస్థానాలను ప్రయాణికులు చేర్చడానికి ఎంత బాధ్యత ఉండాలన్నది చాలా క్లియర్గా అవగాహన కార్యక్రమాలు చేశారు. కానీ కొంతమంది డ్రైవర్లు మాత్రం ఏమాత్రం వాళ్ళలో మార్పు రావట్లేదు. బస్సు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళొక ధీమా, మనకేమవుతుంది, కొన్ని సంవత్సరాలుగా నేను డ్రైవింగ్ చేస్తున్నా, పరిస్థితులు ఎప్పుడు అనుకూలంగా ఉంటాయా, ఎదురుగా ఏముందో తెలియదు, మనకు ఒక్కసారి ఇట్లా కళ్ళు మూస్తే చాలు జీవితాలు నాశనం అయిపోతాయి. సో కాబట్టి ఇంకా స్ట్రిక్ట్గా అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి 6 కుటుంబాలను పూర్తిగా రోడ్డున పడేసినటువంటి ఈ డ్రైవర్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్లోనే ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్కి మళ్ళా ఒకసారి అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక భయం ఏర్పడే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది.